హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరొకసారి ప్రశస్తమైన దేవుని వాక్యాన్ని మీ మధ్యకి తీసుకురావడానికి దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశానికి వందనాలు చెల్లిస్తున్నాను. అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని, ప్రభు కృపలో వర్ధిల్లాలని అనుదినం అనుక్షణం మీకోసం ప్రార్థన చేస్తూనే ఉన్నాం. అలాగే మీ ప్రార్థన అవస్థలు ఏమైనా ఉన్నదో దయచేసి మీరు మాకు తెలియచేయండి. అలాగే అనేక మంది మీ యొక్క అమూల్యమైన సాక్ష్యాలు కూడా మీరు మాకు అందిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తుంటున్నాను. వాక్యంలోకి వెళ్ళక ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకునండి. ప్రేమ నమ్మకం గల ప్రియా పరలోకపు తండ్రికి వందనాలు చెల్లిస్తున్నాను. ధ్యానించే వాక్యాన్ని దీవించుము, ఆశీర్వదించుము. నాతో మాతో మీరు మాట్లాడండి. నీ స్వరాన్ని మీరు మాకు వినిపింపచేయమని, అపవాది క్రియను లయపరచుమని, పరిశుద్ధాత్మతో నన్ను మమ్మల్ని నింపమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో ప్రసంగి అనే ఒక పుస్తకం ఉంది. అది రాజైన సొలొమోను రాశాడు. సొలొమోను మొత్తము పరిశుద్ధ గ్రంథంలో 3 పుస్తకాలు రాశాడు. ఒకటి పరమగీతాలు, ప్రసంగి, సామెతలు. పరమగీతాలు అనేది తన యవ్వన ప్రయాణంలో సొలొమోను రాశాడు. అలాగే సామెతలు తను మధ్య వయసులో ఉన్నప్పుడు రాశాడు. ప్రసంగి తన చివరి దశలో రాశాడని చరిత్రకారులు చెప్తాడు. అయితే మీరు ఈ ప్రసంగి గ్రంథం మీరు చదివినప్పుడు మీరు అతి ఎక్కువగా గమనించే మాట ఏంటంటే వ్యర్థం. ఎందుకు సొలొమోను సమస్తం వ్యర్థం అని రాస్తూ వచ్చాడని మనం ఆలోచిస్తే, సొలొమోనుకి ఏమైనా తక్కువ ఉందా? సొలొమోనుకి ఏం తక్కువ లేదు. సొలొమోనుకి జ్ఞానం తక్కువ లేదు, ఆస్తి తక్కువ లేదు, అంతస్తు తక్కువ లేదు, భార్యలు కూడా తక్కువ లేరు. 1000 మంది భార్యలు కలిగినవాడు, గొప్ప దేవాలయాన్ని కట్టినవాడు. అసలు ప్రపంచంలో అంతకుముందు అలాంటి రాజు లేడు అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తోంది. అలాంటి గొప్ప వ్యక్తి దావీదు కడుపును పుట్టాడు. అలాంటి ఉన్నత స్థితి కలిగిన సొలొమోన్ సమస్తాన్ని అనుభవించి తను చెప్తున్న మాట ఏంటంటే వ్యర్థం. ఎందుకు ఆ మాట అనవలసి వచ్చింది? అంత సుఖించిన వ్యక్తి, అంత సౌభాగ్యం కలిగిన వ్యక్తి. అసలు సొలొమోన్ కాలంలో 40 సంవత్సరాలు కూడా యుద్ధం అనేదే లేదంట. ఎంత శాంతి ఉంటుంది చెప్పండి ఇంకా రాజ్యం అంతా. అలాంటి వ్యక్తి అంటున్న మాట ఏంటంటే వ్యర్థం. ప్రసంగి రాస్తూ మీరు ఇంటికి వెళ్ళాక ఈ పుస్తకాన్ని మీరు చదవండి. అక్కడ మీకు ఎక్కువ వ్యర్థం అనే మాట కనిపిస్తుంది. చూడండి, మొట్టమొదటిగా మనం చూద్దాం. ప్రసంగి రాసే గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనం. సూర్యుని కింద నరులు పడుచుండు పాటు అంతటి వలన వారి కలుగుచున్న లాభమేమి? సూర్యుని కింద అంటే భూమి మీద మనిషి పడుతున్న పాటలన్నిటికీ లాభం ఏంటి? ఇది సొలొమోను అడుగుతున్న ప్రశ్న. ఈ ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాడు అనుకోండి సొలొమోను, మీరు ఏం జవాబు చెప్తారు? అరే మీరు ఇంత కష్టపడుతున్నారు కదా, దీనివల్ల మీకు ఏం లాభం అని ఒకవేళ సొలొమోను అడిగాడు అనుకోండి, మీ యొక్క ఆన్సర్ ఏంటి? జవాబు చెప్పగలరా? సొలొమోను అంత అనుభవించినవాడు, అంత జ్ఞానం కలిగినవాడు, అంత సుఖం కలిగినవాడు అంటున్న మాట వ్యర్థం. నాకే వ్యర్థం అనిపించింది. మరి మీ యొక్క విషయం ఏంటి? మీరేమనుకుంటున్నారు? భూమి మీద ఇంత సంపాదిస్తున్నారు, ఇంతలా ఎంజాయ్ చేస్తున్నారు, అన్నీ కలిగి ఉన్నారు, కానీ ఏంటి లాభం అని సొలొమోను వేస్తున్న ప్రశ్న. మనిషి అనుకుంటున్నాడు ఈ లోకం శాశ్వతం, ఈ లోకంలో నేను నిత్యం ఉంటాను అని ఒక భ్రమలో బ్రతుకుతున్నాడు. కానీ మీలో తెలియని విషయం ఏంటంటే మనకందరికీ ఒకరోజు ఎక్స్పైరీ డేట్ ఉంది. అది ఎప్పుడనేది తెలియదు అనుకోండి, కానీ తప్పకుండా మనం ఏదో ఒక రోజు ఈ భూమిని విడిచిపెట్టి పోవాల్సిన వారమే. ఇక్కడ శాశ్వతంగా మనం ఉండం. కాబట్టి మనం ఇక్కడ మరణించాక మన ఆత్మ ఏదో పరలోకానికైనా వెళ్తుంది, నరకానికైనా వెళ్తుంది. మీలో చాలామంది అడిగే ప్రశ్న ఏంటంటే, ఎవడు చూశాడన్న పరలోకం నరకం అని చాలామంది అడుగుతారు. ఒక విషయం చెప్తాను చూడండి. మీరందరూ తల్లి గర్భం నుండి వచ్చారు కదా. తల్లి గర్భంలో ఉన్నప్పుడు నువ్వు భూమి మీదనే పుడతావని ఎవరు చెప్పారు? నీకేమైనా తెలుసా నువ్వు భూమి మీద పుడతావని? నువ్వు భూమి మీద కాలు పెడతావని ఎవరైనా నీకు చెప్పారా? నువ్వు బయటకు వచ్చేంత వరకు కూడా నీకు తెలియదు. అంతెందుకు నువ్వు ఒక 4th స్టాండర్డ్ 3rd స్టాండర్డ్ వచ్చేంత వరకు కూడా తెలియదు నువ్వు ప్లానెట్ మీద ఉన్నావని. చదువు చెప్పేంతవరకు కూడా. నువ్వు ఇక్కడికి వచ్చాక కదా నీకు తెలిసింది, ఇక్కడ కళ్ళు తెరిచాక నీకు తెలిసింది ఇక్కడ భూమి అనేది ఒకటి ఉందని. అలాగే నువ్వు చచ్చాక తెలుస్తుంది నీకు అక్కడ పరలోకం ఉంది, నరకం ఉందని. కాబట్టి ఇప్పుడు ఎవడు చెప్పినా నమ్మడు, నమ్మితే మంచిదే. అయితే మనిషి అనుకుంటున్నాడు తను జీవించే జీవితం అంతా కూడా శాశ్వతం. అందుకే చాలా ప్రయాసపడుతున్నాడు, చాలా కష్టపడుతున్నాడు. సంపాదించాలి, డబ్బులు సంపాదించాలి, పేరు సంపాదించాలి, ఖ్యాతి సంపాదించాలి, ఉన్నతమైన స్థితికి వెళ్ళాలి అని ఎంతో ప్రయాసపడుతున్నాడు. అందుకే సొలొమోను అంటున్నాడు ఏంటి లాభం? ఒకరోజు విడిచిపెట్టి పోవాల్సిందే కదా ఇదంతా. అదే మాట అంటాడు సొలొమోను. చూడండి, ప్రసంగి రాస్తూ 4వ అధ్యాయం 8వ వచనం. ఒంటరిగా నున్న ఒకడు కలడు, అతనికి జతగాడు లేడు, కుమారుడు లేడు, సహోదరుడు లేడు, ఆయనను అతడు ఎడతెగక కష్టపడును. అతనికున్న ఐశ్వర్యం చేత తృప్తి పొందదు. అతడు సుఖమనేది ఎరగక ఎవరి నిమిత్తం కష్టపడుచున్నానని అనుకొనడు. ఇదియో వ్యర్థమైనదని బహుచింత కలుగుచున్నది. బహుగా కష్టపడతాడంట. ఇది ఎవరి కోసం అని ఆలోచించాడంట. ఒకరోజు నేను ఇది విడిచిపెట్టి పోవాల్సిందే కదా అని ఆలోచించాడంట.
ప్రసంగి 5:16 చూస్తే 15-16 మీరు చూస్తే, వాడు ఏ ప్రకారముగా తల్లి గర్భం నుండి వచ్చినో ఆ ప్రకారముగానే తాను వచ్చి దిగంబరిగానే మరలి వెళ్ళిపోవును. తాను ప్రయాసపడి చేసుకొనిన దానిలో ఏదైనా చేత పట్టుకొని పోడు. అతడు వచ్చిన ప్రకారముగానే మరలా పోవును. గాలికి ప్రయాసపడి సంపాదించిన దాని వలన వానికేమి లాభం? ఏంటి లాభం అసలు ఈ భూమి మీద? నీకు తల్లి గర్భంలో వచ్చావు, భూమి మీద పుట్టావు, తిరిగి మరలా వెళ్ళిపోతావు. ఇదంతా కూడా గాలికి ప్రయాసపడినట్లే. పోయేటప్పుడు ఏమైనా తీసుకుని వెళ్తావా? ఏంటి లాభం అని సొలొమోను అంటున్నాడు. ఏంటి లాభం ఒకసారి ఆలోచించావా? పోయేటప్పుడు నువ్వేమైనా తీసుకుని వెళ్ళిపోతావా? దిగంబరిగా వచ్చావు, దిగంబరిగా వెళ్ళిపోతావు. కనీసము పుట్టేటప్పుడు మలదాళ్ళతో పుట్టావా? లేదు కదా. చచ్చేటప్పుడు కనీసం నీ చేతికి ఉంగరం కూడా పెట్టరు. నిన్ను ఎలాగైతే నగ్నంగా వచ్చావో అలాగే నగ్నంగా పంపించేస్తారు. ఏం తీసుకొని పోం, ఏం కొనిపోం. మరి ఎందుకు ఇంత ప్రయాస, ఎందుకు ఇంత కష్టం, ఎందుకు ఇంత చింత, ఎందుకు ఇంత వేదన? ఇదంతా వ్యర్థం కదా. ఆలోచించారు ఎప్పుడైనా సరే? లాభం లేని దానికోసం మీరు ఎవరైనా ప్రయాసపడతారా? లాభం లేకుండా మీరు ఎవరైనా వ్యాపారం చేస్తారా? నష్టానికి ఎవరైనా మీరు పని చేస్తారా? చేయరు కదా. మరి ఈ లోకమంతా కూడా లాభం లేనిది, ఆ విషయం తెలుసా మీరు? ఎందుకంటే నువ్వు ఒక 100 ఫ్లోర్ బిల్డింగ్ కట్టినా కానీ అదే ఒకరోజు నువ్వు వదిలిపెట్టి పోవాల్సిందే. నీకు 100 కార్లు ఉన్నా సరే నువ్వు అవన్నీ ఒకరోజు విడిచిపెట్టి పోవాల్సిందే. నీకు 100 తులాలు బంగారం ఉన్నా సరే అది నువ్వు ఇక్కడ విడిచిపెట్టి పోవాల్సిందే. ఇప్పుడు చెప్పండి, లాభమా నష్టమా? నష్టమే కదా. మరి లాభం ఏంటి? ఎందుకు ఇంత ప్రయాసపడుతున్నావు వ్యర్థమైన దానికోసం? కలిగి ఉండు, తృప్తిగా తిను, ఉండడానికి ఒక గృహం ఉండాలి, వేసుకోవడానికి బట్టలు ఉండాలి, నీకంటూ ఒక స్టేజ్ అండ్ స్ట్రేచర్ ఉండాలి, మంచిదే. కానీ అన్ని విషయాల మితం. అంతేకాని దేవుని కంటే అధికంగా దేన్ని సంపాదించాలని ఆశించద్దు. దేవుడు లేకుండా నువ్వు ఎంత సంపాదించినా, దేవుని కలిగి ఉండకుండా నువ్వు ఎంతగా ప్రయాసపడినా అది నీకు లాభకరమైనది కాదు. ధనవంతులు కావడం తప్ప అన్నా అని మీరు అనొచ్చు. కాదు. బైబిల్లో ఉన్న గొప్ప గొప్ప వారంతా కూడా ధనవంతులే. పాత నిబంధనలో అబ్రహాం, ఇస్సాక్, యాకోబ్, దావీద్, సొలొమోన్ వీళ్ళంతా కూడా కోటీశ్వరులు, రాజులు, ప్రవక్తలు. తప్పేం కాదు. కానీ వారందరూ దేవుని కలిగి ఉన్నారు. కానీ నువ్వు దేవుని లేకుండా ప్రయాసపడుతున్నావు, దేవుడు లేకుండా సంపాదిస్తున్నాం, అది వ్యర్థమే. దానివల్ల నీకు లాభం లేదు. నువ్వు ఇక్కడ కన్ను మూస్తే పరలోకంలో కన్ను తెరవాలి, అది గుర్తుపెట్టుకో. ఇక్కడ కన్ను మూస్తే పరలోకంలో కన్ను తెరవాలి. అలా తెరవాలంటే నువ్వు యేసు ప్రభువుని కలిగి ఉండాలి. అప్పుడు అది నీకు లాభకరంగా కనిపిస్తుంది. యేసు ప్రభువు లేకుండా ఈ లోకంలో ఎంత సంపాదించినా, ఎంత కష్టపడినా అది గాలికి ప్రయాసపడినట్లే. మీరు ఎంతమంది గాలిని పిడికెల్లో బంధిస్తారు చెప్పండి? బంధించగలరా? బంధించలేం. మన వల్ల కాదు అది. నువ్వు పడే ప్రయాస కూడా అంతే. ఉదయం 6కి వెళ్తావు, రాత్రి 10 గంటలకు వస్తావు ఇంటికి. ఏమన్నా మిగులుతుందా? ఎంతో కష్టపడుతున్నావు, ఏమన్నా లాభం వస్తుందా? ఎంత ప్రయాసపడుతున్నావు, ఆయాసపడుతున్నావు, సంతోషం ఉంటుందా? సంతోషం లేదు, ఆనందం లేదు. నాతో కొంతమంది ఫోన్ చేసి చెప్తారు, అన్న రోజుకి 12 గంటలు 13 గంటలు పని చేస్తామన్నా, అయితే సంతోషం లేదు, ఆనందం లేదు, మిగలడం లేదు, చాలా బాధాకరంగా ఉందన్న. ఇప్పటికీ 10 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి ఇలా పని చేస్తా ఉన్నాన్న, ఇంతవరకు నా సొంత ఇల్లు లేదన్న. ఎందుకు ప్రయాసపడుతున్నా నాకు అర్థం కావడం లేదన్న. అది చాలామంది బాధపడుతుంటే నాకు చాలా దుఃఖం కలుగుతుంది. ఎందుకంటే వాళ్ళు ప్రభువుని కలిగి లేరు. ప్రభువుని కలిగి ఉండి నువ్వు కొంచెం సంపాదించినా అది సంతోషాన్ని ఇస్తుంది. ప్రభువు లేకుండా నువ్వు ఎంత ప్రయాసపడినా అది గాలికి ప్రయాసపడినట్లే ఉంటుంది. సొలొమోను దృష్టిలో భూమి మీద ఉండేదంతా కూడా వ్యర్థం. ఎందుకంటే ఈ శరీరం మట్టికి మన్ను అయిపోయేది, ఇది మన్నులో కలిసిపోతుంది. నువ్వు దీనికి ఎంత ఆహారం పెట్టినా, ఎంత గొప్ప ₹1,00,000 చీర కట్టినా, నువ్వు కొన్ని తులాలు బంగారు ఈ శరీరానికి వేసినా ఇది తిరిగి మట్టికి మన్ను అయిపోతుంది తప్ప దీన్ని ఎత్తుకెళ్ళి మ్యూజియంలో బెటర్ కదా. కాబట్టి ఎక్కువ ప్రయాసపడదు. ప్రయాసపడాల్సింది దేనికోసం తెలుసా? పరలోకం కోసం. ఇది తాత్కాలికమైన గుడారం. నువ్వు ఎక్కువ రోజులు ఇక్కడ జీవించవు, నీ స్థిర నివాసం పరలోకం. దానికోసం ఎక్కువ ప్రయాసపడాలి. ఇక్కడ నువ్వు ఏదైతే జీవిస్తున్నావో, ఏదైతే విత్తుతున్నావో దాని యొక్క ఫలితం నువ్వు పరలోకంలో వస్తాం. ఇక్కడ ప్రభు కోసం ప్రయాసపడుతూ జీవిస్తే పరలోకాన్ని స్వతంత్రించుకుంటాం. ఇక నీ కోసం, నాకు, నాది అంటూ ప్రయాసపడితే గాలికి ప్రయాసపడినట్లు ఉంటుంది, అది నిన్ను నరకానికి నడిపిస్తుంది. కాబట్టి వాక్యం వింటుండగానే ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. చూడండి, యెషయా రాసిన గ్రంథంలో ఒక చక్కటి మాట ఉంటుంది. యెషయా రాసిన గ్రంథము 55వ అధ్యాయం 2వ వచనం. ఆహారము కాని దాని కొరకు మీరు ఏల రూకలిచ్చెదరు, సంతుష్టి కలుగజేయ దాని కొరకు మీ కష్టార్జితను ఎందుకు వ్యయపరిచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థం భుజించుడి, నీ ప్రాణమును సారమైనదయందు సుఖింపనియుడి.
ఇక్కడ యెషయా అంటున్నాడు, ఆహారము కాని దాని కొరకు మీరు రూకలు ఎందుకు ఇచ్చేది, అంటే మీరు డబ్బులు ఎందుకు ఇస్తారు? మీరు అనుకుంటున్నారు ఈ లోకంలో నిజమైన ఆహారం ఉందని. శరీరానికి ఆహారం కావాలి, కరెక్టే, కానీ ఆత్మ జీవింపజేస్తుంది. ఈ శరీరానికి నువ్వు 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఎంతో ఆహారమైన పెట్టు, ఇది నీకు రోగాలు వస్తాయి, జలుబు వస్తుంది, దగ్గు వస్తుంది, మోకాళ్ళ నొప్పులు వస్తాయి. వీళ్ళు చాలామంది స్వస్థతశాలలకు వెళ్తారు, రకరకాల డాక్టర్ దగ్గరికి వెళ్తారు, కానీ మన శరీరం శాశ్వతంగా ఉంటుందా? ఉండదు. బైబిల్ సెలవిస్తుంది, అధికమైతే 70 లేదంటే 80, ఆ తర్వాత మనం అందరం చనిపోవలసిన వారమే, ఆ తర్వాత మనం మట్టికి మన్న అయిపోవలసిన వారమే. నువ్వు దీనికి ఎంత కాస్మెటిక్స్ పూసినా, ఎంత అందంగా చూసుకున్నా, ఎంత జిమ్కి వెళ్ళినా వేస్ట్. కాబట్టి ఆహారం కాని దాని కొరకు నువ్వు ప్రయాసపడదు. ఇక్కడ లేదు నిత్య జీవం, పరలోకం కోసం ప్రయాసపడాలి, నిత్య జీవం కొరకు ప్రయాసపడాలి. నీ యొక్క సమయం, నీ యొక్క డబ్బు సంపాదించాలనే ఆలోచనతో ఈ లోకం కోసం ఎక్కువ జీవించద్దు. ప్రభు పని చేయి, ప్రభు సేవ చేయి, అదే ఇక్కడ వాక్యం సెలవిస్తోంది. సంతుష్టి కలుగుజేయదాని కొరకు మీ కష్టార్జితం ఎందుకు వ్యయపరుస్తావు? చాలామంది మీలో కష్టార్జితాన్ని, మీ డబ్బుని నీ సంతోషం ఇవ్వని దాని కొరకు ఖర్చు పెడతా ఉంటారు. నువ్వు అనుకుంటున్నావు ఒక ఇల్లు కొనుక్కుంటే సంతోషం, ఒక కారు కొనుక్కుంటే సంతోషం, ఒక ఐఫోన్ కొనుక్కుంటే సంతోషం, కానీ ఇవేవి సంతోషాన్ని ఇవ్వలేవు. నిజంగానే నీకు ఒక పెద్ద బిల్డింగ్ ఉందనుకోండి, మీ ఇద్దరి మధ్యలో భార్యాభర్తల మధ్య తగాదులు ఉన్నాయనుకోండి, సంతోషంగా ఉంటావా? నీకు ఒక పెద్ద కారు ఉందనుకోండి, నీ పక్కన ఎవరు కూర్చోకుండా, నువ్వు ప్రేమించి నీ భార్య నీ పిల్లలు నీతో లేకుండా ఒంటరిగా డ్రైవ్ చేసుకుంటా ఉంటే ఆ కారుని బట్టి నువ్వు సంతోషిస్తావా? నీకు 2 లక్షల ఐఫోన్ నీ చేతిలో ఉందనుకో, నీతో ప్రేమగా మాట్లాడేవారు లేరనుకో, నీకు సంతోషం ఉంటుందా? ఉండదు. మరి ఆ కష్టం వ్యర్థమే కదా. కానీ ప్రభువుకు నీ కష్టార్జితాన్ని అప్పగిస్తే, ప్రభు సేవలో నీ కష్టాన్ని విత్తితే, ప్రభు సేవ కొరకు నీ యొక్క గుప్పిళ్ళు విప్పితే పరలోకంలో ధనాన్ని సమకూర్చుకుంటావు. సంతోషం అక్కడుంది మనకి, ఇక్కడ సంతోషం లేదు. నువ్వు ఇక్కడ ఎంత సంపాదించినా సంపాదన అని వెంటపడాల్సింది తప్ప మనిషికి తృప్తిగా ఉండదు. ఈ శరీరానికి తృప్తి ఉండదు, ఈ కన్నుకు తృప్తి ఉండదు. చూడండి, ప్రసంగి రాసిన గ్రంథంలో మీకు చూపిస్తాను. ప్రసంగి 1వ అధ్యాయము 8వ వచనం, ఎడతెరిపి లేకుండా సమస్తము జరుగుచున్నది, మనుషులు దాన్ని విచారింపజాలరు. చూచుట చేత కన్ను తృప్తి పొందకున్నది, వినుట చేత చెవికి తృప్తి కలుగుటలేదు. చూచుట చేత కన్ను తృప్తి పొందకున్నది. నువ్వు ఈ కన్నుతో ఎంత చూసి నీకు తృప్తి కలగదు. నువ్వు ఎంత కొన్నా నీకు ఏదో ఒకటి కొనాలనిపిస్తుంది. నువ్వు ఎంత ఇండ్లు ఉంటే దానికి ఇంకో పెద్ద ఇల్లు కొనాలనిపిస్తుంది. కాబట్టి ఈ కన్నుకు తృప్తి కలగదు, ఈ శరీరానికి తృప్తి ఉండదు. కానీ పరలోకంలో నీకు తృప్తి దొరుకుతుంది, ప్రభువునందు నీకు తృప్తి దొరుకుతుంది. అక్కడ నీకు సంతృప్తి ఉంటుంది, అక్కడ సంతుష్టి ఉంటుంది, అక్కడ సంతోషం ఉంటుంది. ఈ లోకంలో కూడా సమస్తం వ్యర్థం. నువ్వు ఎంత సంపాదించినా నీ పిల్లల కోసం, నువ్వు నీ కొడుకుల కోసం ఎన్ని కోట్లు వెనకేసినా, నువ్వు చచ్చాక నీ కొడుకులు అనే మాట ఏంటి తెలుసా? ఏం సంపాదించాడు మా నాన్న, ఇంకా అంత నాశనం చేస్తాడు అని అనేవాళ్ళని చాలామంది చూసాను నేను. బైబిల్ ఆ మాట రాయబడింది. చూడండి, ప్రసంగి 2వ అధ్యాయము 18వ వచనం, సూర్యుని క్రింద నేను ప్రయాసపడి చేసిన పనులన్నిటినీ నా తర్వాత వచ్చువానికి. సొలొమోను అంటున్నాడు, నేను ఇంత కష్టపడ్డాను, ఇంత ప్రయాసపడ్డాను, ఇంత చేశాను, అయితే ఈ ప్రయాస అంతా నా తర్వాత వచ్చువానికి, అంటే అతని పిల్లలకి నా తర్వాత వచ్చువానికి నేను విడిచిపెట్టవలనని తెలుసుకొని నేను వాటి యందు అసహాయపడి తిని. ఇంత సంపాదించి ఇంత కష్టపడి ఇంత చేస్తే వాటిలో ఉండడానికి నాకు అవకాశం లేదు, ఎందుకంటే నా వయసు అయిపోయింది. ఇప్పుడు నా తర్వాత వచ్చువానికి నా విచ్చేయాలి. ఇందుకనే ప్రయాసపడింది, ఇందుకనే కష్టపడింది అని సొలొమోను అంటున్నాడు కదా. ఎంత విడ్డూరంగా ఉంది. ఎందుకు మీకు ఇదంతా చెప్తున్నట్టే, ఇంకా వ్యర్థమైన దానికోసం ఎక్కువ ప్రయాసపడదు, శాశ్వతంగా నిలిచేదానికోసం ఎక్కువ ప్రయాసపడు. ఏంటి శాశ్వతంగా నిలిచేది? పరలోకం. ఏంటి నిత్యం ఉండేది? పరలోకం. దానికోసం ఎక్కువ ప్రయాసపడాలి మనం. ఈ లోకంలో అన్ని విషయాలు మితంగా ఉండాలి. ఈ లోకంలో అన్ని విషయాల్లో మనం ప్రభువును గణపరచాలి. రూకలిచ్చి మనము శ్రేష్టమైన ఆహారం కొనాలి. నా ఇద్దరికి రండి, మంచి పదార్థాలు భుజించండి అన్నాడు యెషయా 55:2 ఇందాక చూసాం. ఆహారం కాని దాని కొరకు మీరు ఎందుకు రూకలిస్తారు? సంతుష్టి కలగజేయదాని కొరకు మీ కష్టార్జితం ఎందుకు వ్యయపరుస్తారు? నా దగ్గరికి రండి, నేను మంచి పదార్థం భుజింపనిస్తున్నాడు. ఏంటి మంచి పదార్థం? దేవుని వాక్యం. ఈ వాక్యం కోసం ఎంతైనా ప్రయాసపడు, ఈ వాక్యం బోధించే వారి కోసం ఎంతైనా సహాయం చేయి. ఇది నీ నిత్య జీవనానికి నడిపిస్తుంది. ఇది మంచి పదార్థం, దీన్ని భుజించు. ఈ లోకం కోసం ఎక్కువ ప్రయాసపడదు. ఈ లోకంలో సంతోషం లేదు.
ఈ లోకంలో ఘనత లేదు, పేరు సంపాదించాలని ఎంతోమంది త్రాపాత్రపడుతూ ఉంటారు ఫేమ్ కోసం. వన్స్ ఫేమ్ వచ్చాక దాన్ని నిలబెట్టుకోవడం చాలా కష్టం. సినిమా హీరో ఉదయ్ కిరణ్ గురించి మనకు తెలుసు. వరుసగా 3 సినిమాలు హిట్ అయ్యాయి. మెగాస్టార్ చిరంజీవి తర్వాత ఉదయ్ కిరణ్ అని చెప్పే స్థితికి వచ్చాడు. కానీ ఆ ఫేమ్ నిలబెట్టుకోలేక తను ఏమయ్యాడో మనకు అందరూ తెలుసు. సుశాంత్ సింగ్ మనకు తెలుసు, ఫేమ్ కోసం ప్రయాసపడ్డాడు, కానీ తను మధ్యలోనే ఆత్మహత్య చేసుకున్నాడు. ఎందుకు? ఈ సినిమా స్టార్స్ అందరూ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు? ఫేమ్ కోసం. ఒకవేళ ఫేమ్ వచ్చాక దాన్ని నిలబెట్టుకోవడం కోసం ఎంతో ప్రయాసం, ఎంతో కష్టం. వాళ్ళు బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చారు, వాళ్ళు ఆ ఫేమ్ నిలబెట్టుకుంటే కష్టం, కాబట్టి అకాల మరణం చెందించవలసి వచ్చింది. లోకమంతా అంతే. ఒకటి ఉందంటే దానిలో మనం తృప్తి కలిగి ఉండలేం. ఏదో ఒక విధంగా మనం పైకి వెళ్ళాలని చూస్తాం, అన్యాయ మార్గాల వైపు చూస్తాం, అన్యాయ సొత్తు వైపు చూస్తాం, దేవుని దుఃఖపరుస్తాం, నరకానికి వెళ్ళిపోతాం. కాబట్టి దేని విషయం ఎక్కువ ఆశ పెట్టుకోవద్దు. దేవుడిని కలిగిన దాంట్లో తృప్తి కలిగి ఉండమన్నాడు. నీకు దేవుడు ఏదైతే ఇచ్చాడో దాని విషయమే తృప్తి కలిగి ఉండడం తప్పులేదు. దేవునికి ఒక ఇల్లు ఇచ్చాడా? స్తోత్రం. దేవునికి ఒక కారు ఇచ్చాడా? స్తోత్రం. దేవునికి ఒక మంచి బంగ్లా ఇచ్చాడా? స్తోత్రం. నీకు ఏది ఇచ్చినా దేవునికి స్తుతి చెల్లించబడాలి. అంతేగాని నీది కాని దానికోసం అధికంగా ఎక్కువ ప్రయాసపడదు. కాబట్టి ప్రభువు కోసం, నశించిపోతున్న ఆత్మల కోసం ఎక్కువ ప్రయాసపడాలి. అదే వాక్యం సెలవిస్తోంది. వ్యర్థమైన దానికోసం సమయాన్ని వ్యర్థం చేయదు. గాలికి ప్రయాసపడినట్లు ఉందంట. చూడండి, ప్రసంగి రాసిన గ్రంథము 11వ వచనం, 2వ అధ్యాయం 11వ వచనం. అప్పుడు నేను చేసిన పనులనయు వాటి కొరకే నేను పడిన ప్రయాస అంతయు నేను నిదానించి వివేచింపగా అవన్నీ వ్యర్థమైనవిగాను, ఒకడు గాలికి ప్రయాస పడినట్టుగాను అగుపడను. సూర్యుని క్రింద లాభకరమైనది ఏదియో లేనట్టు నాకు కనపడను. సొలొమోను అంటున్న మాటలేదు. ఇంత ప్రయాసపడ్డాను, ఇంత కష్టపడ్డాను, అయితే ఒక్కసారి నేను విచారించి చూసుకుంటే, ఒక్కసారి నేను వెనక్కి తిరిగి చూసుకుంటే లాభకరమైనది ఏది నాకు కనపడడం లేదు. ఎందుకంటున్నాడు ఈ మాట? లాభం ఎందుకు కాదు? అది ఆలయం శాశ్వతంగా ఉంటుంది, తన పేరు చిరస్థాయిగా ఉంటుంది అని అనుకొని ఉండొచ్చు కదా, కానీ అలా అనుకోలేదు. ఎందుకంటే తెలుసు సొలొమోనుకి. ఒక ఉదాహరణ చెప్తాను. ఉదాహరణకి మీరు సచిన్ టెండూల్కర్ 50 సెంచరీస్ కొట్టినప్పుడు మనం ఏమనుకున్నాం? ఇంకా రికార్డ్స్ బద్దలు కావడం అసాధ్యం, ఇంక ఇవి ఎప్పటికీ అలాగ ఉండిపోవాల్సిందే, ఇంకా ఏ క్రికెటర్ కూడా సచిన్ రికార్డ్స్ బద్దలు కొట్టలేడు అనుకుంటున్న టైంలో కోహ్లీ రాలేదా? రికార్డ్స్ శాశ్వతంగా. ఇప్పుడు సచిన్ పడిన ప్రయాస వ్యర్థమంటారా? కాదు. కానీ దానికోసం ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. అది నేను చెప్పే మాట. వ్యర్థమైన వాటి కోసం ఎక్కువ ఆలోచించదు. నీ పన్ను చెయ్యి, నీ చేతికి అప్పగించిన పని నీ శక్తి వంచ లేకుండా చెయ్యి, నమ్మకంగా పని చెయ్యి. అంతేగాని అధికంగా ఎక్కువ ప్రయాసపడద్దు. అది నిన్ను తినేస్తుంది, అది నిన్ను చంపేస్తుంది, అది నీ జీవితాన్ని నాశనం చేస్తుంది. చాలామంది శక్తికి మించి ఎక్కువ ప్రయాసపడుతూ ఉంటారు. 8 అవర్స్ డ్యూటీ అయితే 12 అవర్స్ 10 అవర్స్ చేస్తూ ఉంటారు. ఫ్యామిలీతో రిలేషన్షిప్ ఉండదు వారికి. సరిగ్గా భార్యతో టైం స్పెండ్ చేయరు, పిల్లలతో టైం స్పెండ్ చేయరు. సంపాదన వైపు చూసి 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 ఒక టైం వచ్చేసాక, పిల్లలు ఎదిగి వచ్చాక తండ్రితో సరైన బాండింగ్ ఉండదు, భార్యతో సరైన బాండింగ్ ఉండదు, పిల్లలు కూడా తండ్రితో సరైన బాండింగ్ ఉండదు. ఎందుకంటే నాన్నంత కూడా ఎప్పుడు సంపాదన వైపు తిరుగుతూ ఉన్నాడు కదా, కాబట్టి సరైన బాండింగ్ ఉండదు వాళ్ళకి. డబ్బుతో సంతోషం ఉందనుకుంటున్నామేమో, డబ్బులో సంతోషం లేదు. ఫేమ్లో సంతోషం ఉందనుకుంటున్నాం, ఫేమ్లో సంతోషం లేదు. పొజిషన్లో సంతోషం ఉందనుకుంటున్నావా, పొజిషన్లో సంతోషం లేదు. ఇవేవి కూడా అశాశ్వతం. డబ్బు ఈరోజు ఉంటుంది, రేపు వెళ్ళిపోతుంది. ఫేమ్ ఈరోజు ఉంటుంది, రేపు వెళ్ళిపోతుంది. ఈరోజు నువ్వు ఫేమస్ కావచ్చు, రేపు ఇంకొకటి వస్తాడు. ప్రాముఖ్యంగా ఈ టైంలో, ఈ యొక్క సోషల్ మీడియా కాలంలో ఎవడు ఎప్పుడు ట్రెండింగ్లో వస్తాడో తెలియదు. ఒక్క రోజులో స్టార్ అయిపోతాడు, నెక్స్ట్ రోజు కనపడ్డు కదా. పొజిషన్ కూడా అంతే. 5 years ఉంటుందా మహా అంటే, లేదంటే 2 years ఉంటుందా, 1 year ఉంటుందా? పొజిషన్ కూడా శాశ్వతం కాదు కదా. మరి వీటి కోసం ఎందుకు ఎక్కువ ప్రయాసపడాలి? డబ్బు శాశ్వతం కాదు, ఫేమ్ శాశ్వతం కాదు, పొజిషన్ శాశ్వతం కాదు. మరి దీనికోసం ఎందుకు నువ్వు అంత ప్రయాసపడుతున్నావు? వీటికంటే నీ కుటుంబం అమూల్యమైనది కాదా? నీ యొక్క చర్చ్ అమూల్యమైనది కాదా? నీ ఫ్రెండ్స్ అమూల్యమైనవారు కాదా? వీళ్ళందరినీ పోగొట్టుకొని నీవన్నీ సంపాదించి ఏం చేస్తావు? కాబట్టి ఈ లోకంలో నువ్వు ఏది చేసినా గాలికి ప్రయాసపడినట్లుగా ఉంటుంది, దానికి విలువ లేదు. అయితే ఈ లోకంలో ఒకటి లాభకరమైనది ఏదైనా ఉందంటే ఇంకా ప్రభు సేవ చేయడం, దేవునికి పరిచర్య చేయడం, దేవునికి నిన్ను అప్పగించుకోవడమే గొప్ప ఉన్నతమైన పని, గొప్ప ఉన్నతమైన భాగ్యం. సొలొమోను అదే చేస్తాడు.
సొలొమోను అంత సుఖించి సంతోషించి ఏమంటున్నాడో తెలుసా? ఈ లోకం అంతా వ్యర్థం అని నాకు అర్థమైంది. ఎందుకంటే ఇంత చేసి ఇంత కష్టపడి నేను ఇప్పుడు చచ్చిపోబోతున్నాను, నా వెంట ఏది రాదు. అలెగ్జాండర్ చక్రవర్తి తను చనిపోతూ తన శవపేటికలోంచి 2 చేతులు బయటికి పెట్టాడంట. ఆయన బ్రతుకున్నప్పుడే చెప్పాడంట అలెగ్జాండర్ గారు, నేను గిన్న చనిపోతే నా 2 చేతులు శవపేటికలో బయట పెట్టండి అని. చనిపోయాక అలాగే పెట్టారు. అయితే ఆయన బ్రతుకున్నప్పుడు అడిగారంట, మీరు ఎందుకు అలాగ అన్నారంటే, ఇంకా ప్రపంచాన్నంతా ఏలాలని ఎన్నో యుద్ధాలు చేశాను, ఎన్నో దండయాత్రలు చేశాను, ఎంతోమందిని సంహరించాను, ఎంతో గొప్ప గొప్ప రాజులతో పోరాడాను. అయితే ఇప్పుడు నేను చనిపోబోతున్నాను. 33 years చిన్న ఏజ్లో అలెగ్జాండర్ చనిపోతూ అంటున్న మాట, దిగంబరిగా వచ్చాను, దిగంబరిగా వెళ్ళిపోతున్నాను, భూమిని అంతటిని స్వతంత్రించుకోవాలనుకున్నాను, కానీ శాశ్వతం కాదు, నేను వెళ్ళిపోతున్నానని ఖాళీ చేతులతో వెళ్ళిపోయాడు అలెగ్జాండర్. హిట్లర్ కొన్ని వందల లక్షల మంది యోధులు చంపేశాడు, ప్రపంచాన్ని ఏలాలనుకున్నాడు. సద్దాం హుస్సేన్ ప్రపంచాన్ని ఏలాలనుకున్నాడు కదా. వీళ్ళందరూ కూడా ప్రపంచాన్ని ఏలాలని ఎంతగానో ప్రయాసపడిన వాళ్ళు, కానీ చివరికి ఏమైపోయింది? చరిత్రలో ఉన్నారు కానీ ఏం తీసుకొని పోలేదు. కాబట్టి ఏది కూడా శాశ్వతమైనది కాదు, వ్యర్థం. అయితే లాభకరమైనది ఒకటి, నిత్య జీవం, దాన్ని సంపాదించుకోవాలి. అందుకే పౌలు అంటాడు ఫిలిప్పీయులకు రాస్తూ 2వ అధ్యాయం 5వ వచనం, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. క్రీస్తు కొరకు నువ్వు ఏది చేసిన లాభమే, అది చావైనా సరే క్రీస్తు కొరకు లాభం. అది నీకు నష్టం తీసుకురాదు. ఎందుకంటే నువ్వు ఇక్కడ మరణిస్తే పరలోకంలో నీకు నిత్య జీవం దొరుకుతుంది. ఇక్కడ ప్రభు సేవ చేస్తే, ప్రభు కొరకు ప్రయాసపడితే, ప్రభు కొరకు కష్టపడితే నీకు శాశ్వతమైన జీవం దొరుకుతుంది. అది గుర్తుపెట్టుకో. కాబట్టి వాక్యం వింటుండగానే ఆహారం కాని దాని కొరకు ప్రయాసపడద్దు దయచేసి. ఇక్కడ శాశ్వతం కాదు. భక్తులు అన్నారు, మనం ఇక్కడ నివసించేందుకు కూడా కేవలం గుడారం అంట. ఇక్కడ శాశ్వతంగా మనం ఉండం. ఎక్కువ టెన్షన్ తీసుకోవద్దు, ఎక్కువ ప్రెషర్ తీసుకోవద్దు, ఎక్కువ ఆలోచన చేయొద్దు. లిమిటెడ్గా ఉండు. ఈ లోకం అంటది అన్లిమిటెడ్ అని, కానీ దేవుడు చెప్తాడు లిమిటెడ్గా ఉండు. పౌలు చెప్తాడు అన్ని విషయాలు మితముగా ఉండని. కాబట్టి వాక్యం సెలవిస్తుంటున్నది, ఎక్కువగా ప్రయాసపడి, ఎక్కువగా ఆలోచించి దేవుణ్ణి ఆయాస పెట్టకండి. దేవుడు వాక్యం సెలవిస్తూ ఉంటున్నది, వ్యర్థమైన దానికోసం ప్రయాసపడి నీ జీవితాన్ని నష్టపరుచుకోదు. శక్తి ఉండగానే, బలం ఉండగానే ప్రభు సేవ చేయి, ప్రభు పరిచర్య చేయి. ఈ లోకంలో శాశ్వతంగా నిలిచేది ప్రభు సేవ మాత్రమే, ప్రభు పరిచర్య మాత్రమే. నువ్వు ఇక్కడ చేసే క్రియలను బట్టి నీకు నిత్యరాజ్యంలో బహుమానం దాచబడింది. నువ్వు ఇక్కడ చేసే పనులు బట్టి నువ్వు పరలోకానికి వెళ్తావా, నరకానికి వెళ్తావా అని నిర్ణయించబడుతుంది. కాబట్టి ప్రభువుకి ఎంత సమీపంగా వస్తే అంతగా నిన్ను ఆశీర్వదిస్తాడు ఆయన. కానీ ప్రభువుకు సమీపంగా రాకుండా ఈ లోక విషయమై లోకాన్ని ప్రేమిస్తూ, సంపాదనని ప్రేమిస్తూ, ఫేమ్ పొజిషన్ కోసం ప్రయాసపడుతూ, దేవుని గుర్తించకుండా, దేవుని గురించి తెలుసుకోకుండా, దేవుని పని చేయకుండా, దేవుణ్ణి ఆలోచించకుండా నువ్వు ప్రభువును దుఃఖపరుస్తూ ఆయుస్ పెడతా ఉంటే ఒకరోజు వస్తుంది, ఏ నిమిషంలో ఈ లోకాన్ని విడిచిపెడతావో తెలియదు. మరణం ఎప్పుడు వస్తుందో నీకు నాకు తెలియదు. రెప్పపాటులో మరణం వస్తుంది. ఈరోజు బయటికి వెళ్తే రేపు మళ్ళీ క్షణం వస్తామో రామని గ్యారంటీ లేని రోజులు బతుకుతున్నాం మనం. వైఎస్ రాజశేఖర గారు అనుకున్నారా అండి ఆయన చనిపోతారని? రాష్ట్రం అంతా ఏ రోజు అనుకోలేదు కదా. హెలికాప్టర్లో యథావిధికి వెళ్ళాడు, కానీ ఏమైపోయాడు? చనిపోయాడు. మరణం అంతే, ఎప్పుడు వస్తుందో తెలియదు. డయానా మహారాణి అనుకోలేదు, సడన్గా మరణించింది. రాజీవ్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, మరణం ఏ టైంలో వస్తుందో తెలియదు. చుట్టూ ఎంత బందోబస్తున్నా మరణం ఆపలేరు ఎవరే కానీ. మరణం రావాలనుకుంటే అది వచ్చేస్తుంది అంతే, అది దేవుని వశం. కాబట్టి మరణం సంభవించకముందే ప్రభువు కోసం అప్పగించుకో, ప్రభు పని చేయి. ఆహారం కాని దాని కొరకు ఎక్కువ ప్రయాసపడద్దు. వ్యర్థమైన దానికోసం నీ కష్టాన్ని వ్యర్థం చేయద్దు. మంచి పదార్థం భుజించు ప్రభు దగ్గరికి వచ్చి. ఈ లోకమంతా కూడా వ్యర్థం, గాలికి ప్రయాసపడేట్లుగా ప్రయాసపడాలి. దిగంబరిగా వచ్చావు, దిగంబరిగా వెళ్ళిపోతామంతే. ఏం తీసుకొని వెళ్ళాం? నువ్వు సంపాదించిన ₹1,00,00,000 ఆస్తి కూడా నువ్వు విడిచిపెట్టి పోవాల్సిందే. ఎవరు నీ వెంట దాన్ని పంపించరు. ఇది మా నాన్న సంపాదించాడు, ఇది మా నాన్నతోనే పోనీ అని ఎవడు అనుకోడు. కనీసం నీ మీద నూలు పోగు కూడా ఉండనికుండా నిన్ను సమాజ చేస్తారు. అలాంటిది దుష్టలోకం. మరి ఎందుకు ఇంత ప్రయాసపడాలి? ఎందుకు ఇంత కష్టపడాలి? కాబట్టి లాభం చేకూర్చేది ఏదైనా ఉందంటే క్రీస్తు పని. కాబట్టి వ్యర్థమైన వాటి కోసం ఎక్కువ ప్రయాసపడద్దు.
ప్రభు సెలవిస్తున్నాడు, ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థము కానేరదు. చూడండి, 1 కొరింథీ 15:58 కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులనై ఉండి. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసం ప్రభువునందు వ్యర్థం కాదు. ఈ లోకం విషయంలో ఎంత ప్రయాసపడినా నువ్వు ఇక్కడ విడిచిపెట్టిపోవాల్సిందే. కానీ ప్రభువునందు నువ్వు ప్రయాసపడితే నువ్వు కదలని వాడుగా స్థిరుడుగా అవుతావు. కాబట్టి ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తుడై ఉండు. దేవుని పని విషయంలో ఎప్పటికీ ఆసక్తి కలిగి ఉండు. అది నీకు దీవెన తీసుకొస్తుంది. దేవుని పని కోసం నీ టైం నివ్వు, దేవుని పని కోసం నీ డబ్బు నివ్వు, దేవుని పని కోసం నీ పొజిషన్ని వాడు, దేవుని పనిలో నువ్వు నీ యొక్క ఫేమ్ని వాడు. దేవుడు ఆశీర్వదిస్తాడు. ప్రభువునందు నీ ప్రయాస ఎప్పటికీ వ్యర్థం కాదు. అది నీకు పైన పరలోకంలో ధనాన్ని సమకూరుస్తూ ఉంటుంది, నీకు పైన పరలోకంలో సంపాదన అనుగ్రహిస్తూ ఉంటుంది. ఈ లోకం విషయం ఎంత ప్రయాసపడినా, ఎంత కూడబెట్టినా నీకు మిగిలేదంటూ ఏమీ లేదు, గుర్తుపెట్టుకో. అయితే ప్రభు కొరకు ప్రయాసపడితే నిత్య జీవం. నీ ప్రయాసం ఒక్కటి కూడా వ్యర్థం కాదు. ఈ లోకంలో ఈ లోకంలోకి నష్టం రావచ్చు. పౌలు అంటాడు, క్రీస్తు నిమిత్తమై నేను సమస్త నష్టంగా ఎంచుకున్నాను. ఏవేవి లాభకరములైనాయో వాటన్నిటిని నష్టంగా ఎంచుకున్నాడంట. కానీ మనం ఈ లోకంలో లాభం కోసం వెతుకుతాం, కానీ పౌలు నష్టం వెతికాడంట. ఈ లోకంలో అంత నష్టంగా చూసుకున్న పౌలు నిజమైన దేవుని బిడ్డకు ఉండాల్సిన లక్షణం అది. క్రీస్తు నమ్మిన బిడ్డలుగా మనకు ఉండాల్సిన లక్షణం అది. ఈ లోకం అంతా మనకు నష్టం, పరలోకం మనకు లాభం. కాబట్టి దీని విషయం ఎక్కువ ప్రయాసపడద్దు, దీని విషయం ఏమైనా ఎక్కువ చింతించొద్దు, ఆలోచించొద్దు. తినడానికి తిండి ఉందా? స్తోత్రం. వేసుకోవడానికి బట్టలు ఉన్నాయా? సంతోషం. ఉండడానికి ఇల్లు ఉందా? స్తోత్రం. తిరగడానికి కారు ఉందా? మంచిది, సంతోషంగా ఉండు, సుఖించు, ఆనందించు. కానీ మితముగా ప్రభు కంటే ఏది కాదు, ప్రభు పరిచర్య కంటే కాదు, ముందు దేవుని సేవించాలి, దేవుని మాత్రమే ఆరాధించాలి. అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తి కలిగి ఉండు. అప్పుడు దేవుని ఉన్నతంగా ఆశీర్వదిస్తాడు, ఉన్నతంగా హెచ్చిస్తాడు. ప్రభు సేవ కొరకు 1 గంట కేటాయించు. 1 గంట చేస్తే నాకు డబ్బులు ఎక్కువ వస్తుంది అని ఆలోచించద్దు. ప్రభుకి నీ యొక్క కానుకను సమర్పించు. ఇదే డబ్బు నేను ఇన్వెస్ట్ చేస్తే, స్టాక్ మార్కెట్లో పెడితే నాకు ఇంకా ఎక్కువ వస్తుంది అని ఆలోచించద్దు. దేవునికి ఇవ్వాల్సిన దేవునికి ఇవ్వు, ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఎక్కువగా ఈ లోక విషయమై నువ్వు ప్రయాసపడద్దు, చాలా జాగ్రత్తగా ఉండు. ఎందుకంటే మట్టికి మన్న అయిపోయే వాళ్ళం మనము. ఇక్కడ చేసే క్రియలను బట్టి మనం పరలోక రాజ్యం చేరుతామా, నరకం చేరుతామని తెలియజేయబడుతుంది, నిర్ణయించబడుతుంది. కాబట్టి ఈ వాక్యం వింటుండగానే ప్రభు మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు, వ్యర్థమైన దానికోసం ఎక్కువ ప్రయాసపడదు. ఈ సూర్యుని కింద లాభకరమైనది ఏది నాకు లేదు అని సొలొమోన్ అన్నాడు. కాబట్టి ఈ ప్రశ్న నేను అడుగుతుంటున్నాడు, సొలొమోన్, మీకు లాభం కనిపిస్తుందా ఈ భూమి మీద? ఏం కనపడడం లేదు కదా, మరి ఎందుకు ఇంతగా ప్రయాసపడుతున్నాం? లాభకరమైనది ఒక్కటే, ప్రభువునందు ప్రయాస, ప్రభు సేవ కోసం ప్రయాస, వాక్యం కొరకు ప్రయాస, సువార్త కొరకు ప్రయాస, సంఘం కొరకు ప్రయాస, ఆత్మల కొరకు ప్రయాస పడండి. పరలోకంలో మీకు ధనం సమకూర్చబడుతుంది. ఇక్కడ నువ్వు ఎంత సంపాదించినా అది ఇక్కడ విడిచిపెట్టిపోవాల్సిందే. కాబట్టి ఇక్కడ నష్టంగా ఎంచుకొని పరలోకంలో లాభం ఎంచుకుంటే మనకు ఆశీర్వాదం ఉంటుంది. దేవుడి వాక్యాన్ని దీవించిన గాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల ప్రియ పరలోకపు తండ్రి, నీకే వందనాలు చెల్లిస్తున్నాను. మరొకసారి వాక్యాన్ని ధ్యానించి ఉంటుండగా మమ్మల్ని దీవించు. తను విన్న ప్రతి ఒక్కరి హృదయాన్ని మీరు కదిలింపచేయండి, ఆలోచింపచేయండి. వారితో మీరు మాట్లాడుతురండి, నీ స్వరాన్ని వినిపింపజేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తుంటున్నాను. తను ఇలా సాయం చేసినందుకు వందనాలు. విన్న ప్రతి ఒక్కరి హృదయాన్ని మీరు కదిలింపచేయండి, ఆలోచింపచేయండి. అపవాది క్రియను లేపరచండి. సూర్యుని క్రింద ఏది మాకు లాభకరమైనది లేదు తండ్రి, నీ అందే లాభకరమైనదని మీరు మాట్లాడుతూ వచ్చినందుకు వందనాలు. కాబట్టి వాక్యం ద్వారా మాతో మాట్లాడేందుకు వందనాలు చెల్లిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటున్నామని హెచ్చిస్తూ యేసు అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. నిజంగా ఈ వాక్యాలు మీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే అనేక మందికి తెలియచేయండి. తద్వారా వారు కూడా ఆశీర్వాదాలు, దీవెనలు పొందుకుంటారు. అలాగే మీ అమూల్యమైన సహాయాన్ని మీరు అందించాలంటే కిందున్న మా ఫోన్పే నెంబర్కి మీరు ఫోన్పే చేయొచ్చు. అలాగే మీ ప్రార్థన అవసరాలు మీరు తెలియచేయండి. అంతవరకు ప్రభు మహాకృప మనకందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. నశించిపోతున్న ఆత్మల కోసం భారం కలిగి సత్యమైన స్వచ్ఛమైన వాక్యం ప్రకటిస్తూ యేసే మార్గం, సత్యం, జీవం అని ఈ లోకాన్ని సవాలు విసురుతూ ప్రభు సేవలో ఆత్మల భారంతో నిరంతరం ప్రయాసపడుతున్న యవ్వన దైవ సేవకుడు
బ్రదర్ నాథాన్ గారు తన పరిచర్యను కడప జిల్లాలో జరిగిస్తున్నారు. ఈ వాక్య సందేశాలు నిజంగా మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే మాకు మీ అమూల్యమైన కానుకలను క్రింద ఉన్న మా గూగుల్ పే, ఫోన్పే నెంబర్కు పంపవచ్చు. మా నెంబర్ 9444600828. మరిన్ని ప్రార్థన అవసరతలకు సంప్రదించండి. 9444600828. మా చిరునామా ఏసే జీవపు ప్రత్యక్షత మినిస్ట్రీస్, మైదుకూర్, కడప జిల్లా. యేసుక్రీస్తు కృప మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమెన్.